నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాపూరు మండల వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు నిర్వహించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దినం ఈ రోజు. రైతు కుటుంబం, రైతు ఉదయం లేసింటాల నుంచి గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే తొలి సంతకం ఉచిత విద్యుత్ అని తొలి సంతకం పెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పేద ప్రజలకు అందరికి కూడా నేనున్నానని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినట్టు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎన్నెన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పేద కుటుంబాలన్నిటికీ కూడా అండగా నేనున్నానని అందరికీ భరోసా ఇచ్చిన వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తండ్రి కంటే కూడా మించిన తనయుడిగా మనకు పరిపాలన అందించాడు. కానీ ప్రమాదవస్తువులతో ఏదో మనకు పరిపాలన పరంగా అంతా దూరం అయ్యాడు. మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళా ముఖ్యమంత్రి మనందరికీ కూడా అండగా ఉంటాడని ఈ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి అందరం కూడా ఈ దినం మన కొంత కష్టదినంగా భావిస్తున్నాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, 16వ వర్ధంతి. ఆ మహానేతకు ఈరోజు మన రాపూరు మండలంలోని అన్ని పంచాయతీలో ఉండే వైఎస్ఆర్ అభిమానులందరికీ ఘనమైన నివాళులు అర్పించినారు. రాజశేఖర రెడ్డి 16 సంవత్సరాలు అయింది చనిపోయాననేది ఎవరికి కూడా ఏంటంటే నిన్న మొన్న ఆయన మన తన నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆయన చేసిన మహా పనులన్నీ కూడా ఈరోజు రైతులు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటున్నారు. ప్రతి రైతు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డిని ఈ దినం తమ ఇళ్లలోని పెద్దన్నగానో తండ్రిగానో ఎవరో కోల్పోయిన దినంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. ఆ మహానేత రాజశేఖర రెడ్డికి మేము ఘనమైన నివాళులు అర్పించున్నాం.